దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. ఇందులో ఉన్న ఒక మాట ఏంటంటే, లేమికి భయపడండి, నిద్రయందు ఆసక్తి విడిచిపెట్టండి. నిద్రయందు ఆసక్తి విడిచిపెట్టి వేటి మీద మనం ఆసక్తి పెట్టుకోవాలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శిలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేదో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అంట. అంటే ఇక్కడ ఒక సంఘం కనపడుతుంది, ఒక గ్రామము లేదా ఒక పట్టణం కనపడుతుంది. ఏంటదంటే బెరయ అనేటువంటి ఊరు. ఆ బెరయ అనే ఊరిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘస్థులు ఎలా ఉన్నారంట, పౌలు గారు శిల అనేటువంటి వీళ్ళిద్దరూ చెప్పినటువంటి దేవుని వాక్యం అలాగ ఉన్నదో లేదో అని వారు పరిశోధన చేస్తున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని వాక్యం పట్ల వారు ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని వాక్యం పట్ల మన జీవితాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము మన బాధల్లో మనకి ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యము దీపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని కొలసీలో కూడా అంటాడు, దేవుని వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనివిడి అంటాడు. కాబట్టి దేవుని వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉండాలి. చాలామంది పాటల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది, డ్యాన్సుల పట్ల బాగా ఆసక్తి చూపిస్తారు. వాక్యం అనేసరికి నీరసెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. వాక్యం పట్ల ఆసక్తి అంటే నువ్వు వాక్యం చదువుతావు. వాక్యం పట్ల ఆసక్తి అంటే వాక్యాన్ని వింటావు. వాక్యం పట్ల ఆసక్తి అంటే ఎదుటివారు చెప్పే సంగతులు అలాగున్నాయో లేదో పరిశోధన చేస్తావు. కొంతమంది జ్ఞానం లేని వారు ఏం చేస్తారు, ఎవరేం చెప్పినా అబ్బా కరెక్ట్ సార్ నిజమే సార్ అంటారా లేదా? అలాగున్నాయో లేదో గమనించాలి. అలాగున్నాయో లేదో మనం తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని అలా చదవకపోతే, ఆ వాక్యాన్ని అలా వినకపోతే మనం దేవుని కొరకే జీవించలేం ప్రియులారా. నిజంగా లుదియా అనేటువంటి స్త్రీ ఆ సముద్ర తీర ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు ఆమె చాలా జాగ్రత్తగా ఆసక్తితో విన్నందుకు ఆమె హృదయం ఏమైంది? తెరవబడిందంట. హల్లెలూయా. ఆ లుదియా హృదయం తెరవబడి, అయ్యా నేను ప్రభునందు విశ్వాసం ఉంచానని ఒకవేళ మీకు ఆలోచన వస్తే, అలాగ అనిపిస్తే మా ఇంటికి రండి అని బలవంతంగా పౌలు గారిని తనతున్న వారిని తీసుకొని వెళ్ళి వారికి భోజనం పెట్టి పంపించింది. కారణం ఏంటంటే ఆమె ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విన్నది. అందుకే ప్రియులారా, సంఘములో కానీ సమాజంలో కానీ టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ ఎక్కడైనా సరే గాక వాక్యాన్ని వినేటప్పుడు ఆసక్తితో వినాలి. వాక్యాన్ని చదివేటప్పుడు ఆసక్తితో చదవాలి. ఎన్ని అధ్యాయాలు చదివాని కాదు ముఖ్యం, ఎంతగా అర్థం చేసుకుంటున్నావు, అక్కడ ఉన్న వాస్తవం ఎంత అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆసక్తితో కూడి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. నిద్ర ఎందు కాదు మనం ఆసక్తి ఉండవలసింది, దేవుని యొక్క వాక్యమునందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరట? బెరయా సంఘస్థులు. బెరయా సంఘస్థులు పౌలు గారు చెప్పిన మాటలే ఇలాగ ఉన్నాయో లేదని పరిశోధన చేస్తుంటే వీళ్ళు కూడా చాలా జ్ఞానం కలిగిన వారే కదా, చాలా ఆసక్తి కలిగిన వారే కదా. అందుకని ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దండి. అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి ఈనాడు. ఎవరు చెప్పినా సరే బైబిల్లో ఉన్నాయా లేవా అనే సంగతిని మనం గమనించగలగాలంటే మనము వాక్యాన్ని తప్పకుండా చదవాలి. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడన్నాడు. ధ్యానించాలి, చదవాలి, చెప్పిన విషయాలు రాసుకోవాలి. రాసుకొని మూలగ పెట్టొద్దండి. రాసుకున్న విషయాలు మరలా ఒకసారి రిమైండ్ చేసుకోనండి, మరలా ఒకసారి రీస్టడీ చేయండి. తప్పకుండా అలాగ ఉన్నాయో లేదో మీకు అర్థమైపోతుంది, మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని వాక్యం పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మేము బీదలను జ్ఞాపకం చేసుకునవలనని మాత్రమే వారు కోరిరి,
అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని అన్నాడు. హల్లెలూయా. బీదల విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ధనవంతుల విషయంలో కాదు సుమా, బీదల విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. బైబిల్లో ధనవంతుడు లాజరు ఉన్నాడు, కానీ ధనవంతుడు తన ధనం మీద ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ బీదవాడైన లాజరు మీద ఆసక్తి కలిగి లేడు. అందుకే ధనవంతుడు చనిపోయిన తర్వాత ఏమయ్యాడు? పాతి పెట్టబడ్డాడు. ధనవంతుడైన లాజరు చనిపోయినప్పుడు ఏమయ్యాడు? పాతి పెట్టబడ్డాడు. బీదవాడైన లాజరు పైకెత్తబడ్డాడు. దేవదూతలు వచ్చి అతన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాయి. హల్లెలూయా. పాతి పెట్టబడినటువంటి ధనవంతుడు పాతాళంలో యాతన పడుచున్నాడు. అయ్యా, ఈ యాతన నేను అనుభవించలేను, ఇదిగో ఆ లాజరుని పంపించేసేయి. భూమి మీద ఉన్నప్పుడు లాజరు కనపడలే ఆయనకు. ఆయనకి ఎవరు కనపడ్డారంటే లాజరు దగ్గర ఉన్నటువంటి పుండ్లు కనపడ్డాయి, లాజరు దగ్గర ఉన్న చీము నెత్తురు కనపడింది, లాజరు దగ్గర ఉన్న అసహ్యమైనటువంటి శరీర దేహ రూపం కనపడింది, కానీ తన అవసరత తనకి ఏమీ అనిపించలేదు. ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత లాజరు కోరిక, లాజరు మీద ఆసక్తి కలిగి, అయ్యా లాజరుని పంపించండి, చిటికెన వేలుతో నీళ్లు నోట్లో వేస్తే కొంచెం దాహం తీర్చుకోవాలని ఉంది అయ్యా అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అన్నారు, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి మధ్యలో ఏముంది? పెద్ద అగాధము ఉన్నది. అలాగైతే నాకు 5 మంది సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గరికైనా పంపించండి అయ్యా, ఈ యాతనకరమైన స్థలంలోకి రాకుండాని ధనవంతుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు? పాతాళంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు తన కోసం ప్రార్థన చేసుకోలేదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయలేదు, తన ధనమే తన జీవితం అనుకున్నాడు. పేదవాడైన లాజరు, ఒక్క లాజరుకి అన్నం మెతుకు రాలకుండా, ఒక్క ముక్క కింద పడకుండా బహు జాగ్రత్తగా తిని బ్రతికాడు. అందుకే ప్రియులారా, బీదలను మనం కనికరించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. 41వ కీర్తన 1వ వచనం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రుల ఇచ్చకుని వాణ్ణి అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదు అన్నాడు. హల్లెలూయా. ఒక బీదవాడిని, ఒక బీదలను మనం తృణీకరించకుండా, బీదల పట్ల ఆసక్తి కలిగి వారికి సహాయం చేసినా, వారికి ఏది ఇచ్చినా సరే ఇక్కడ కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి, ధన్యులమైతాము. రెండోది, ఆపత్కాలంలో దేవుడు వారిని తప్పిస్తున్నాడు. మూడవదిగా, వారిని కాపాడి బ్రతికిస్తానన్నాడు. నాలుగవదిగా, వాని శత్రుల ఇచ్చకు, అనగా తన శత్రులకు తను అప్పగించకుండా తప్పిస్తానన్నాడు. ఐదవదిగా, రోగశయ్య మీద వాడిని ఆదరిస్తానంటే, రోగం వచ్చినప్పుడు, ఆ పడక మీద ఉన్నప్పుడు నేను అతన్ని ఆదరిస్తాను. తర్వాత తనకు రోగం కలిగినప్పుడు నేను వారిని ఏం చేస్తాను? స్వస్థపరుస్తానన్నాడు. హల్లెలూయా. ఒకే ఒక కార్యం, ఏంటా కార్యం? బీదల పట్ల ఆసక్తి. యోబు అనేటువంటి దైవజనుడు కూడా బీదల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దైవజనుడు అయినటువంటి, ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి దావీదు మహారాజు కూడా బీదల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి బీదల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. 113వ కీర్తన 8వ వచనంలో ఒక మాట రాయబడింది, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చూసారా? ఆయన నేల నుండి దీనులను ఏం చేస్తాడు? దరిద్రులను లేవనెత్తుతాడు. అందుకే ధనవంతుడు బికారి కావచ్చు, బికారి ధనవంతుడు కావచ్చు, ఎవరు ఏమవుతారో మనకు తెలియదు. ఈరోజు బీదవాడిగా ఉన్నవాడు రేపు ఏమవుతాడు? ధనవంతుడు కావచ్చు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాయ్వాలా టీ అమ్ముకునేవాడంట. కానీ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నాడు. బీదలను దేవుడు లేవనెత్తాడు, దరిద్రం లేవనెత్తుతాడు. అందులో డౌట్ ఏం లేదు. క్రైస్తవులు లేవనెత్తడని రాయబడలే అక్కడ. ఆ బీదవాడు ఎవడైనా సరేగాక, క్రైస్తవుడైనా కావచ్చు, నామకార్థమైన వాడైనా కావచ్చు, ముస్లిమ్స్ అయినా కావచ్చు, హిందూస్ ఎవరైనా కావచ్చు గాక, బీదవాడు బీద స్థితిలో ఉండడం దేవుని చిత్తం కానే కాదు. ఎలాంటి వాడినైనా సరే. అంతెందుకు, బైబిల్లో మనం చూస్తాం, గొర్రెలు కాసుకునేటువంటి బీదవాడైనా దావీదు ఎక్కడికి వచ్చాడు? రాజసింహాసనానికి వచ్చాడు. రాజస్థానంలోకి దేవుడు తీసుకొచ్చే కారణం ఏంటంటే, ఆయన బీదలను, దరిద్రం లేవనెత్తేవాడు. కాబట్టి ప్రియులారా, బీదల పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము
17 అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. బీదలను ఎక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడుడని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా బీదవారు కనపడితే వారిని మనం ఏం చేయకూడదు? వెక్కిరించకూడదు. వారిని చూసి నవ్వకూడదు, అపహాస్యం చేయకూడదు. బీదవారిని పుట్టించిన దేవుడే, ధనవంతులు పుట్టించింది కూడా దేవుడే. కాబట్టి ఆ బీదవానిలో ఉన్నటువంటి ఆత్మను చూడాలి. ఆయనలో ఉన్నటువంటి జీవాత్మ దేవుని ఆత్మగా సిద్ధపడులాగన వారిని దరిచేర్చుకొని వారికి కొంచెం ఆదరించి వారికి కావలసిన వస్త్రాన్నో వారికి కావలసిన డబ్బునో ఇచ్చి ప్రభు యొక్క సువార్త వాళ్ళకి చెప్పాలి. బీదలకు సువార్త ప్రకటించకు నేను వచ్చి తిని అంటాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బీదలను చూసి వెక్కిరించకూడదు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడంట. హల్లెలూయా. అంటే బీదవాడికి మనం ఏమని ఇస్తే వాడు తిరిగి మనకి ఏమి ఇవ్వలేడు. కానీ దానికి ప్రతిగా ఎవరిస్తారంట? దేవుడే మనకు ప్రత్యుపకారం చేస్తాడంట. అందుకనే ఉపకారానికి అపకారం చేయకూడదు. అపకారం చేసిన వానికి ఉపకారం చేయాలి. మనము ఉపకారం చేసినోడికి ఉపకారమే చేయాలి, అపకారం చేసిన వాడికి కూడా ఉపకారమే చేయాలి, అంతే. కానీ మనం ఏం చేస్తామంటే మనకు బిర్యానీ పెడితే మనం నెక్స్ట్ దమ్ బిర్యానీ మనం తయారు చేస్తాం. బీదల్ని ఎవరైనా పిలుస్తామా? యేసు ప్రభు వారు చెప్పారు, మీరు ఒకవేళ విందు చేస్తే మీరు అంగహీనులను, కొంటివారిని, గుడ్డివారిని, బీదలను పిలుచుకోండి. మీ స్నేహితులను పిలిచి మీరు పెట్టినంత మాత్రం ఏం లాభమయ్యా? వాళ్ళు మరలా మిమ్మల్ని పిలిచి ఏం చేస్తాడు? మీకు ఆహారం పెడతారు. కానీ బీదలు ఏం పెట్టలేరు కాబట్టి అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అందుకే పౌలు భక్తుడు బీదలను జ్ఞాపకం చేసుకోవడానికి నాకు కూడా ఆసక్తి ఉందయ్యా అన్నాడు. మనం కూడా ఒకప్పుడు బీదవారమ సంగతి మర్చిపోవద్దు. మనం ఎప్పుడు కూడా బీదవారికి మనం ఏం చేయాలా? సహాయము చేయాలి. బీదలను మనం కటాక్షించాలని దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది. కాబట్టి బీదల పట్ల మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. హల్లెలూయా. ఏలియా అనే దైవజనుడు గురించి స్పష్టంగా రాయబడింది. ఏలియా అనే దైవజనుడు ప్రార్థన చేశాడు. ఏ విధమైన ప్రార్థన చేశాడంట? ఆసక్తి కలిగిన ప్రార్థన. ఆసక్తితో ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుడు వర్షము రాకుండా 3.5 సంవత్సరాలు ఆపేశాడంట. మరలా అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు వర్షాన్ని ఇచ్చి భూమిని ఫలమును ఇచ్చాడు. అంటే భూమి పంట పండాలన్నా, పైనుంచి వర్షం పడాలన్నా సరే మానవులు ఏం చేయాలి? భూమి మీద ఉన్న మానవులు, విశ్వాసులు ముఖ్యంగా ప్రార్థన చేయాలి. వర్షం లేకపోతే ప్రార్థన చేయాలి. ఇంకా అధికంగా ఇంకా మన ప్రార్థనకు ఇంకా జవాబు రావాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఇదే ఆసక్తితో చేసే ప్రార్థన ఇంకొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆసక్తితో ఆయన ప్రార్థన చేశాడు. అందుకే ప్రియులారా, వ్యక్తిగతంగా అయినా సరే, సంఘంలో అయినా సరే, సమాజంలో అయినా సరే, ఎక్కడైనా సరే నీకు ప్రార్థన అనే అవకాశం వస్తే నువ్వు ఎలా చేయాలో తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావా? విసుగుతో ప్రార్థన చేస్తున్నావా? విసుగక మీరు ప్రార్థన చేయడని ప్రభు చెప్పాడు. కారణం ఏంటంటే ప్రార్థన అంటే చాలామంది విసుక్కునేవారు ఉన్నారు. ప్రార్థన ఆసక్తితో చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేసిన ఏలియా ప్రార్థన విని దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో మనం ఎలా ఉండాలట? ఆసక్తి కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అన్నాడు. మారు మనసు పొందే విషయంలో ఆసక్తి ఉండాలి మనకు. ఎదుటివారి పాపము చూపించడానికి ఆసక్తి కాదు, మనలో ఉన్న లోపాలు ఎప్పుడైతే ఉంటున్నాయో ఈ లోపాలను సరిచేసుకోవటానికి దాన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే మొదటిగా యేసు ప్రభు దేవుడని అంగీకరించాలి. ఆ మీదట ఏం చేయాలి? మారు మనసు పొంది బాప్తీసము పొందాలి. పాపాలు క్షమించబడలాగన బాప్తీసం పొందాలని
అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు అనే దైవజనుడు చెప్పాడు. అందుకనే వారు మారు మనసు పొందుటకు ఆసక్తి కలిగి ఉన్నారు కనుక ఆ రోజున దరిదాపు ఇంచుమించు 3,000 మంది రక్షణ బాప్తిసం పొందారు. హల్లెలూయా. ఇంకా నాకేం మారు మనసు అయ్యా, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభువులలో పాల్గొంటున్నాను, మందిరానికి వస్తున్నా, పాట పాడుతున్నా, వాక్యం చదువుతున్నా అంటే సరిపోసుమా? బాప్తిసం ఒక్కసారే, రక్షణ ఒకసారే, కానీ మారు మనసు అనుదినము అనుక్షణము అవసరం. మారు మనసు లేనటువంటి జక్కయ్య ఇంటికి యేసుప్రభు వారు వచ్చారు లూకాసు వార్త 19వ అధ్యాయంలో. కానీ అక్కడ ఆయన మారు మనసు పొందాడు. ఏ విధంగా తెలుసా? ప్రభువా, నేను ఎవని యొద్దైనా దేనినైనా అన్యాయంగా తీసుకుంటే మరలా నేను ఏం చేస్తాను? 4 గంటలు చెల్లిస్తాను. అందులో మారు మనసు కనపడుతుంది. మారు మనసు అవసరం. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా తన ఆస్తినంతా కోల్పోయి చివరికి తినడానికి తిండి లేని పరిస్థితులు తండ్రి గుర్తొచ్చాడు. నాయనా, దేవునికి నీకు వ్యతిరేకనే పాపము చేసితిరని తండ్రి దగ్గరికి వచ్చి అడుక్కోవాలని, అయ్యా నీ పనివారిలో ఒకనిగా పెట్టుకోయ్యా, కుమారుని కాదని అడగడానికి వచ్చాడు. తనలో ఉన్న మారు మనసును గమనించినటువంటి తండ్రి ఏం చేశాడు తెలుసా? పనివాడిగా ఉంచుకోలేదు. మరలా అంత ఆస్తి నష్టం చేసినా సరే తన కుమారుడిగా చేర్చుకున్న కారణం ఏంటంటే తన జీవితంలో మారు మనసు వచ్చింది. నీలో మారు మనసు ఉందా? దేవుని స్తోత్రం ఉంటే. కానీ మారు మనసు పొందవలసిన విషయాలు మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఏ విషయాలను గద్దిస్తున్నాడో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. దేవుడు తాను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తాడంట. ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన మన మీద ప్రేమ ఉంది కాబట్టి. మనం చాలామంది ఏమనుకుంటామంటే గద్దించేసరికి, శిక్షించేసరికి తనకి నా మీద ప్రేమే లేదనుకుంటారు. అవునా? బయట ఎటన పోనీగా వాళ్ళకి ఏమని చెప్తామా? మన పిల్లలు ఒకవేళ కాలువ దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నారు, అప్పుడు ఏమన్నా ఏయ్ జాగ్రత్త అంట. కారణం ఏంది? నేనంటే ఏమనుకున్నావురా అని చూపించడానికా? నీ మీద ఉన్న ప్రేమ అది. అంతే. నీ మీద ఉన్న ప్రేమ నిన్ను గద్దిస్తుంది. అందుకే యేసయ్య స్వయాన యేసయ్య చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నిన్ను శిక్షిస్తాను, నిన్ను గద్దిస్తాను. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఏ ఏ విషయాలు తప్పిపోతున్నావు, ఏ ఏ విషయాల్లో బలహీనమైపోయినావు, ఏ ఏ విషయాల్లో దేవుని దూరం అయిపోయావు, మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? దీవిస్తాడు. మారు మనసు పొందిన కుమారుణ్ణి తండ్రి చేర్చుకున్నాడు, విందు చేశాడు. మారు మనసు పొందిన జక్కయ్యని అన్నాడు ప్రభు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు అన్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఎంత నీతిమంతుడు, జక్కయ్యలో అసలు నీతే లేదు. కానీ నీతి కలిగిన యేసయ్యను తన ఇంట్లో చేర్చుకున్నందుకు, తన పాపములు ఒప్పుకున్నందుకు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడని రాయబడింది. హల్లెలూయా. దేవుని కనికరం ఉచితంగా వచ్చిందండి. ఎవరి జీవితంలో? జక్కయ్య జీవితంలో. తండ్రి యొక్క కనికరం ఉచితంగా వచ్చింది ఎవరి జీవితంలో? తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి మళ్ళా తండ్రి ఇంటికి వచ్చినప్పుడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మారు మనసు పొందాలి. మారు మనసు మనం పొందితే, మారు మనసు పొందే విషయంలో మన ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా దేవుడు సంతోషిస్తాడు. బెరయా సంఘస్థులు వాక్యాన్ని చదివి విన్నదాన్ని అలాగుందో లేదో పరీక్షించి పరిశోధిస్తున్నటువంటి బెరయా సంఘస్థుల వలె వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. బీదల పట్ల, బీదలను సృష్టించింది కూడా దేవుడే గనక బీదల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడి మనము దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని ప్రార్థన అంటాం. ఈ ప్రార్థన చేసే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. మన జీవితంలో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి, మారు మనసు పొందటానికి మనం ఆసక్తి కలిగి లోకం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన పట్ల ఆసక్తి కలిగి తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.